తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఫిబ్రవరి 28, మార్చి 1వ తేదీల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు గోదావరి యూనివర్సిటీ ఛాన్సలర్ కేవీవి సత్యనారాయణ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు అమలాపురం కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో 16 వేదికలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖుల పేరుతో 4 ప్రధాన ప్రాంగణాలు ఉంటాయని చెప్పారు. తెలుగు మహాసభలకు ఏపీ, తెలంగాణ గవర్నర్లు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, హైకోర్టు జడ్జిలు, ప్రముఖ రచయితలు, కవులు, సాహిత్య, సినీ, కళారంగ ప్రముఖులు హాజరు కానున్నట్లు చైతన్యరాజు తెలిపారు. తెలుగు భాషను పరిరక్షించుకోవడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నామని ఆయన ప్రకటించారు. 1వ తరగతి నుండి డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలో బోధన జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. తెలుగు భాషాభిమానులు ప్రపంచ తెలుగు మహాసభలను దిగ్విజయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సభల్లో అన్ని రంగాల్లో నిష్ణాతులైన తెలుగువారిని సత్కరించనున్నట్లు చైతన్యరాజు ప్రకటించారు. ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి ప్రపంచ తెలుగు మహాసభలు దోహదం చేస్తాయని, ఎంతో వ్యయ ప్రయాసాలతో తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న చైతన్యరాజును ఆయన అభినందించారు. ఫిబ్రవరి 28, మార్చి 1వ తారీఖున అమలాపురం కిమ్స్ కాలేజీ ప్రాంగణంలో ప్రపంచ తెలుగు మహాసభల్ని మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు మన చైతన్యరాజు గారి ఆధ్వర్యంలో జరగటం చాలా సంతోషకరం. తెలుగు భాష మీద, తెలుగు జాతి యొక్క గౌరవాన్ని, తెలుగు భాష యొక్క ఖ్యాతిని కాపాడుకోవడంలో కానీ, అలాగే తెలుగుకి ప్రాచీన హోదా భాష విషయంలో తెలుగు గొప్పదనాన్ని తెలియజేయడానికి, తెలుగుకు సంబంధించి ఈ భాష యొక్క జీవనం కోసం ఎవరైతే కవులు, కళాకారులు, పండితులు కష్టపడి పనిచేస్తున్నారో వారందరినీ పిలిచి సత్కరించి ఈ తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని కాపాడుకోవడానికి చైతన్యరాజు గారు చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పదని తెలియజేసుకుంటూ ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ, ప్రపంచ తెలుగు మహాసభల్ని నిర్వహించటం ఒక గొప్ప విషయం అయితే, రెండో గొప్ప విషయం ఏంటంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో తెలుగు భాష ఉత్సవాలను జరపడం చాలా చాలా సంతోషకరం. ఎందుకంటే మన జిల్లా మీ అందరికీ తెలుసు, ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు మన జిల్లా పూర్తిగా వెనకబడ్డ జిల్లా. కాకినాడ, రాజమండ్రిని పోల్చుకుంటే మనం అభివృద్ధిలో చాలా వెనకబడి ఉన్నాం. అలాంటి ఈ జిల్లా కేంద్రమైన అమలాపురాన్ని అభివృద్ధి చెందడానికి కానీ, అలాగే టూరిజంలో కానీ మరో దాంట్లో అభివృద్ధి చేయాలి అంటే ఈ జిల్లా కేంద్రంగా ఇలాంటి కార్యక్రమాలు మనం స్వాగతించాలి. అదే సందర్భంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి, అమలాపురంలో ఉన్నటువంటి ప్రతి రంగానికి చెందినటువంటి వ్యక్తులు, మీడియా అవ్వచ్చు, పండితులు అవ్వచ్చు, ఉపాధ్యాయులు అవ్వచ్చు, స్కాలర్లు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, లేకపోతే రైతులు అవ్వచ్చు, ఎవరైనా కానీ రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఇది మనందరి యొక్క బాధ్యత. జూనియర్స్, సీనియర్స్ విభాగంలో విద్యార్థులకి పద్య పఠనము, వ్యక్తిత్వం పోటీలు, వ్యాసరచన, చిత్రలేఖనము, అలాగే 2 విభాగాల్లో, అలాగే పాఠశాల 3-4 తరగతుల విద్యార్థులకు కూడా వారికి కూడా 2 చోట్ల వారికి కూడా పోటీలు నిర్వహించి అందరికి కూడా ఇక్కడ బహుమతి ప్రదానం చేస్తున్నాం. పేరెంట్స్ని కూడా వీరు ఎవరైతే పాల్గొన్నారో తెలుగు ప్రోత్సహించడానికి ఒక సదుద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం భాగంగా గౌరవనీయులు విజేంద్ర ప్రసాద్ గారు, రాజ్యసభ సభ్యులు, మన రాజమౌళి గారి తండ్రి గారు, ఆయన గరిపాటి నరసింహారావు గారు కూడా నాకు సూచన చేశారు గత సభల్లో. ఇది పూర్తిగా ప్రతి పాఠశాలలో కూడా దాదాపు ఇటు కలెక్టర్ గారు, డిఓ గారు, మా ఉపాధ్యాయ సోదరులు అందరూ కూడా అన్ని పాఠశాలలో కూడా దాదాపు 4 నెలల నుంచి అవుతుంది ప్రక్రియ. మొదటి రోజు సభా ప్రారంభం చాగంటి కోటేశ్వరరావు గారు, గరిపాటి నరసింహారావు గారు, బంగారేశ్వరం గారు, ముఖ్య అతిథిగా గౌరవనీయులు ఒరిస్సా గవర్నర్ గారు శ్రీ కమ్మపాటి హరిబాబు గారు ఇచ్చేస్తున్నారు. వారితో పాటుగా చంద్రకాల అయ్యన్ పాత్రుడు గారు, శ్రీ వారణాసి రామ్మాధవ్ గారు, పివిఎన్ మాధవ్ గారు బీజేపీ అధ్యక్షులు, లోక్సభ సభ్యులు, అలాగే రాజ్యసభ సభ్యులు, జిల్లా సంబంధించిన వారు, ఉభయ గోదావరి జిల్లా సంబంధించిన వారు అందరూ వస్తున్నారండి. శనివారం శాసనసభ ఉంది కాబట్టి వీరంతా కూడా మధ్యాహ్నం నుంచి బయలుదేరి వస్తున్నారు. ఏదంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. ప్రధాన వేదిక నందమూరి తారక రామారావు వేదికని నామకరణం చేయడం జరిగింది.
విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఏయూ గేట్ వద్ద ఏబీవీపీ కార్యకర్తలు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నగర పోలీస్ కమిషనర్ శంఖప్రత బాగ్జీ విద్యార్థి సంఘ నేతలతో చర్చలు జరిపారు. విశాఖ సిటీ లిమిట్స్ లో సెక్షన్ 30 అమల్లో ఉందని, నిరసనలు లేదా ర్యాలీలు నిర్వహించరాదని సిపి సూచించారు. దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి కమ్యూనిస్టులకి ఒక విషయం చెప్తున్నాం. ప్రజల యొక్క అభిమానాలని చొరగొనండి, ప్రజల యొక్క మద్దతుని తీసుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా బతకండి. అంతేగాని ఏదో కొన్ని సంచలనాలు చేసేసి దాని ద్వారా అస్తిత్వాన్ని నిలుపుకోవాలని చెప్పి ఆ భావ దారిద్ర్యంలో నుంచి బయటికి రండి. యూనివర్సిటీలో 70 ఏళ్ల నుంచి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖ జరుగుతుంది. శాఖలో ఏం మాట్లాడుకుంటాం? మీరు ఆర్ఎస్ఎస్ ని పదే మతోన్మాదం అంటారు. మీరందరూ కలిసి ఒకసారి రండి, ఒక 10 రోజుల పాటు ఆర్ఎస్ఎస్ శాఖలో పాల్గొనండి. ఆర్ఎస్ఎస్ శాఖలో ఏం జరుగుతుందంటే కేవలం ఈ దేశం గురించే మాట్లాడుకుంటారు. ఈ దేశం కోసం పనిచేసినటువంటి, ఈ దేశం కోసం జీవించినటువంటి మహానుభావుల గురించి, వాళ్ళ చరిత్రల గురించి మాత్రమే ఆర్ఎస్ఎస్ శాఖలో మాట్లాడుకుంటారు. శారీరక దాడుత్వం కోసం ఆటలు ఆడుకుంటారు. ఆటలు ఆడుకున్న తర్వాత ఈ భరతమాతని కీర్తిస్తూ, ఈ భరతమాత జగజ్జననిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఒక పాట పాడతారు. దాని తర్వాత మాట్లాడుకునే ప్రతి విషయం కూడా ఈ దేశం, ఈ ధర్మం, ఈ దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉండడం, ఈ సబ్జెక్టు గురించే మాట్లాడతారు. దేశభక్తుల గురించి మాట్లాడుకుంటారు. చరిత్రలో దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తుల జీవితాల గురించి మాట్లాడుకొని భవిష్యత్తులో మనం కూడా ఈ విధంగా బతకాలా అనేటువంటిది మాత్రమే శాఖలో మాట్లాడుకుంటారు తప్పితే ఏ మతం గురించి, ఏ కులం గురించి, ఏ మత నాయకుడి గురించి, ముఖ్యంగా మీ గురించి, కమ్యూనిస్ట్ గురించి ఒక్క క్షణం కూడా ఆర్ఎస్ఎస్ శాఖలో నేను మనస వాచ కర్మన దైవ సాక్షిగా చెప్తున్నా. నా 25-30 సంవత్సరాల జీవితంలో నేను పాల్గొన్నటువంటి ఏ శాఖలో కూడా మీ గురించి ఊసి కూడా మాట్లాడుకోం. భావదారిద్ర్యంతో అల్లాడిపోతూ ఈరోజు మా మీద దాడి చేయాలని చూస్తే మీరు చెప్పేవారు అరచేత్తో అరుణోదయాన్ని ఆపలేరు అన్నారు కదా. మీరు కూడా అరచేత్తోటి సూర్యకాంతిని ఎలా ఆపలేరు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘని ఆపడం మీ వల్ల కాదు కదా. చరిత్రలో ఒకసారి లెక్కేసుకోండి. మీ పార్టీ ప్రారంభమైనట్టు నుంచి ఎన్ని పార్టీలుగా ముక్కలుగా విభజించిపోయేది? సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, లేకపోతే ప్రోగ్రెసివ్, 100 చీలికలు పేలికలు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క చీలిక పేలికగా మారిపోయిన మీరు మా గురించి మాట్లాడతారా? 100 సంవత్సరాల చరిత్ర. కొన్ని రోజులుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి అశాంతి నెలకొల్పినటువంటి, ఏదైతే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ గుండాలు చేసినటువంటి ఈ యొక్క అరాచక తత్వాన్ని ఏబీవీపీ ప్రశ్నించడం జరిగింది. గత 3 రోజులుగా వీసీ గారికి, రిజిస్ట్రార్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి, ఇక్కడ ఈ నగర కమిషనర్ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ నిరసన తెలిపిన తర్వాత యూనివర్సిటీ రిజిస్ట్రార్ మరియు వీసీ గారు మా కార్యకర్తలు లోపలికి పిలిచి స్పష్టమైన హామీ, మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఉన్నటువంటి ఈ యొక్క పాయింట్స్ తీసుకొని ఈ రోజు 2:30కి అందరితో పాటు సిపి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, రిజిస్ట్రార్ గారు, రెక్టర్ గారు, వీసీ గారు, ప్రిన్సిపల్స్, ఆర్డీఓ వీళ్ళందరి సమక్షంలో మీటింగ్ పెట్టి నేను ఏదైతే ఆధారాలు మేము ఇచ్చామో, యూనివర్సిటీ యొక్క ఉత్తర్వులకు అతీతంగా వీళ్ళు ఈ యొక్క పాంప్లెట్లు పంచారో కమ్యూనల్ వైలెన్స్కు దారితీసే విధంగా, దీనిపైన పేర్లు స్వయాన యూనివర్సిటీ యొక్క సెక్యూరిటీ డీన్ గారే డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది, ఏబీవీపీ కాదు. ఇచ్చిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ఇప్పుడు పెట్టడం జరిగింది. స్పష్టమైన హామీ యూనివర్సిటీ నుంచి ఏబీవీపీ కార్యకర్తలకు రావడం. ధర్మవరంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. భర్త అతని ప్రియుడిపై ఫిర్యాదు చేసిన వివాహిత తులసి తన భర్తకు మన్సూరుద్దీన్ అనే వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని తెలిపారు. ఇద్దరు బెడ్రూమ్లో సన్నిహితంగా ఉండటం చూశానన్న తులసి వాపోయారు. ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తామని వార్నింగ్ ఇస్తున్నారంటూ పోలీసుల ఫిర్యాదులో వెల్లడించింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి రవికుమార్.
పేదవాడి ఆరోగ్యానికి భరోసా సీఎం రిలీఫ్ ఫండ్ ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి. మోపీదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ఎన్నికల కమిషన్ కు ఘాటైన ప్రశ్నలు సంధించిన మాజీ మంత్రి శైలజానాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.